ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నన్ను ఎన్కౌంటర్ చేయొద్దు ప్లీజ్, మీకు దండం పెడతాను, నన్ను ఎన్కౌంటర్ చేయొద్దు. గుడ్ షాట్ త్రిపాఠి. థ్యాంక్ యూ సార్. ఎందుకైనా మంచిది. ప్రాణం పోయిందో లేదో చెక్ చేయి. 30 years డిపార్ట్మెంట్ సార్. కురి పెట్టాను అంటే తప్పే ప్రసక్తే లేదు. ఐ లైక్ యువర్ కాన్ఫిడెన్స్. మీడియా వాళ్ళకి విషయం లీక్ అయ్యేలా చేసి నువ్వక్కడి నుంచి తప్పుకో. అలాగే సార్. సార్ మరి నా ప్రమోషన్ సార్? ముందు ఈ విషయం క్లియర్ అవ్వని త్రిపాఠి, ఆ తర్వాత నీ ప్రమోషన్ సంగతి నేను చూసుకుంటాను. అలాగే సార్. థ్యాంక్ యూ. జీ న్యూస్ సీఈఓ వజ్రపాటి కౌశికి బాబాయ్ కమలాకర్ ని ఎన్కౌంటర్ చేసిన పోలీసులు ఈ రోజు ఉదయం 11 గంటల సమయంలో మారుమూల ప్రాంతానికి తీసుకుని వెళ్లి జేడీకేడీలు ఎన్కౌంటర్ చేసినట్టు సమాచారం. మృతదేహం కూడా గల్లంతు. హలో, వాట్ అమ్మీ, ఏమై ఉండదమ్మీ? కౌశికి అట్టా ఉండదే. ఏముంటుందత్తయ్య, సురేష్ అన్నయ్యకి దివ్యాంకకి పెళ్ళై ఉంటుంది. లేదంటే తన దగ్గరున్న వీలునామాలో ఏదైనా తప్పు జరుగుంటుంది. ఏంటో కనుక్కుందాం పదండి. అమ్మా కౌశికి, కౌశికి ఏమైందమ్మా? బాబాయ్, ఏమైందమ్మా? బాబాయ్, చెప్పమ్మా. బాబాయ్, కమలాకర్ బాబాయ్. ఏమైందక్క నాన్నకి? మీ నాన్నకి అవుతుంది కాచి, ఏమవుదు, మేమంతా ఉన్నాం కదా, నువ్వేం కంగారు పడకు. నువ్వు చెప్పమ్మా కౌశికి, ఏమైంది? జేడీకేడీలో కమలాకర్ బాబాయ్ని ఎన్కౌంటర్ చేసేసారు. బాబాయ్ని చంపేశారు. ఎన్కౌంటరా? కాచి కాచి కాచే కాచే, ఊరుకమ్మే. మా నాన్న ఏ తప్పు చేయలేదు. మా నాన్నని చంపేశారు. ఆ జేడీకేడీలు మన మీద ఎందుకింత పగబట్టారు? పెద్దమ్మ, మా నాన్న నాకు కావాలి. పెద్దమ్మ, మా నాన్న నాకు కావాలి పెద్దమ్మ. ఇది అబద్ధం. కేదార్ తెలిసి తన బాబాయిని చంపుకోడు. అలా చేస్తే ఏమవుతుందో వాడికి కూడా బాగా తెలుసు. ఇప్పుడే మన స్టేషన్కి వెళ్దాం, మామని చూసొద్దాం. అవునమ్మి, మీ నాయనకి ఏమి అవ్వదు. కమలాకర్ బాబాయ్ పోలీస్ స్టేషన్లో లేడు. అసలు ఆయన డెడ్ బాడీ కూడా దొరకలేదండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.